శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. చాలామంది అప్పుల్లో ఊబిలో పడి ఉంటారనమాట. అప్పుల ఊబి నుండి బయటపడలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉంటారనమాట. దీనికి ఏం చేయాలి, ఏ పరిహారం అయితే మంచిది అని అంటే, దీనికి ఆవాలు నూనెకు చాలా పవిత్రత, చాలా పవర్ ఉందన్నమాట. అది కుజగ్రహాన్ని సూచిస్తుంది అనమాట, మంగళ గ్రహాన్ని సూచిస్తుంది. దీంతో ఏం చేయాలి? దుర్గా అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఈ ఆవాల నూనెతో దీపం వెలిగించడం, లేదంటే ఆ అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి అక్కడి దీపం వెలిగించడం, ఇది ఒక పరిహారం. అదేవిధంగా మనం చేసే వంటల్లో, భోజనంలో రోజు ఈ కందిపప్పుతో చేసిన వంటల్లో ఈ యొక్క ఆవాల నూనె కొద్దిగా వేసుకుని దాన్ని తింటూ రావడం వల్ల కూడా ఈ యొక్క అప్పుల ఊబి నుండి బయటపడడానికి చాలా అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలా చాలా వరకు పరిహారాలు దీంతో, ఆవాల నూనెతో చాలా వరకు ఉన్నాయి పరిహారాలు. ఏంటో తెలియజేస్తూనే ఉంటాం అన్నమాట. మీరు దీన్ని ఎవరికైనా ఫార్వర్డ్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, లేదంటే కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఇది మనకు చిన్న ప్రయత్నం. అంటే వాళ్ళకు ఒక మానసికంగా వాళ్ళకు కొద్దిగా ధైర్యం కూడా వస్తుంది. దీన్ని ఇలాంటి చేయడం చాలా మంచిదని తెలియజేస్తూ, అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు. సన్మంగళ.